కలిగిన టీటీడీ సులభ పారిశుద్ధ కార్మికులకు జనసేన అండగా నిలిచింది. తిరుమలకు వచ్చిన భక్తులకి సేవలు అందించే పారిశుద్ధ కార్మికులకి జనసేన అన్న పానీయాలను అందిస్తూ అండగా నిలుస్తోంది. వారి హక్కుల సాధనకై పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటామని జనసేన నాయకులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తిరుమలలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి భరోసాగా ఉంటామని చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తిరుపతి దేవస్థానంలో సులభ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల అటు టీటీడీ కావచ్చు, అలాగే సులభ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇవాళ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వాళ్ళు టీటీడీకి ఏ సంబంధం లేదు, సులభ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే, అవసరమైతే సులభకు సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పిన పరిస్థితి. అంటే తిరుమలకు ఎంతోమంది వస్తూ ఉంటారు భక్తులు, వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చేటటువంటి టీటీడీలో పనిచేసేటటువంటి చాలా వరకు కింది స్థాయి సిబ్బంది అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కనీసం అన్నం పెట్టలేని పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తిరుపతిలో ఈ విధులు బహిష్కరించి చెట్ల కింద తమ బాధను చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఎండకి ఎండుతూ అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళకంతా కూడా ఇక్కడ ఆహారం సప్లై చేస్తున్న పరిస్థితి గడిచిన 2 రోజులుగా. ఒకసారి చూడొచ్చు మనం. ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కొన్ని కౌంటర్స్ని ఏర్పాటు చేసి జనసేనకు సంబంధించినటువంటి నాయకులే వీళ్ళందరికీ కూడా ఆకలి తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అందరికీ ఏదైతే భోజనం పంపిణీ చేశారు, ఇవాళ వాళ్ళకి అవసరమైనటువంటి స్నాక్స్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే తిరుపతి దేవస్థానం మాత్రం వాళ్ళు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం వీళ్ళకి అన్నీ తామై వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులు ఉన్నారు, మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి చెప్పండి సార్, అసలు టీటీడీ ఏమో అసలు మాకు సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి. తిరుపతి దేవస్థానానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చేటటువంటి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఇలాంటి వాళ్ళకి ఆకలి తీర్చలేని పరిస్థితి. మీరు ఈరోజు ముందుండి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకుంటున్నారు టీటీడీకి? వీళ్ళందరూ కూడా పాపం చదువు లేక దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క తిరుపతి దేవస్థానంలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే వీళ్ళు 25 ఏళ్ళు ఒక మామిడి చెట్టులాగానో ఒక చెట్టులాగానో, అంటే చెట్టు గాలి ఇస్తుంది, మామిడి చెట్టు పళ్ళిస్తుంది, కానీ తిరిగి మనల్ని ఏమడగదు. అలాగా ఈ పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. వాళ్ళు 500 రూపాయల జీతంతో మొదలుపెట్టి వాళ్ళు మొదలై ఈరోజు తిరుపతి దేవస్థానం భారతదేశంలోనే క్లీన్ సిటీగా రావడానికి కారణభూతులైన వీళ్ళు రోడ్డున ఎందుకు పడ్డారు, పడాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళ కోరికలు ఏమిటో రాజుగారు మనం తెలుసుకోవాలి. ఈరోజు 27 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ నోరు లేని అభాగ్యులు వీళ్ళు ఒక్కసారిగా ఎందుకు విధులు బహిష్కరించారు? ఆ యాజమాన్యం తిరుపతి దేవస్థానం యాజమాన్యం అంటా ఉంది, తర్వాత పాలక మండలి అంటా ఉంది, ఎందుకు వీళ్ళు మాకు చెప్పకుండా విధులు బహిష్కరించారు అని. ఒక ఇల్లు కాలిపోతుందంటే ఇంట్లోంచి బయటికి పరిగెత్తొస్తాడు, ఎందుకు కాలుతా ఉంది, ఏం కాలుతా ఉంది అని అనరు. అలాగా 11,000 జీతం 8,000 9,000 జీతం అయిపోతుంది అంటేనే ఒక్కసారిగా వీళ్ళు భయభ్రాంతులు అయిపోయారు. వీళ్ళకి ఒక అసోసియేషన్ లేదు, వీళ్ళకి ఒక యూనియన్ లేదు, వీళ్ళకి ఒక లీడర్ లేదు, ఎవరు లేరు. ఒక్కసారిగా ఇల్లు కాలుతుందంటే పరిగెత్తా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాము. అలాగా 11,000 జీతము 8,000 జీతం అయిపోతుందంటే ఎవరికి చెప్పాలి, ఏం అడగాలి, ఎవరితో అడగాలి తెలియక వీళ్ళందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు. భయకంపితులై భయభ్రాంతులై వాళ్ళ జీవనం ఏమైపోతుందో అని భయపడి బయటకు వచ్చిన వీళ్ళని మాకు చెప్పకుండా విధులు మానేయడం మీ తప్పు అని అంటున్నారు. అవును, తప్పే అనుకుందాం. మీ పిల్లలు, మీ ఇంట్లో కుటుంబంలో మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మనం క్షమించమా? అంటే వీళ్ళు 25 ఏళ్ళు తిరుపతి దేవస్థానము క్లీన్గా ఉండడానికి కారణభూతులైన వీళ్ళు, అంటే వీళ్ళు బాత్రూములు కడగాలి, లెట్రిన్లు కడగాలి, వాళ్ళు చెప్తే అంటే చాలా బాధ అవుతా ఉంది. మాకు గ్లౌలు ఉండవు సార్, మేము ఆ చెత్త కుప్పలు అట్టే తీయాలి, మాకు మాస్కులు ఉండవు, ఏవియరు, ఆఖరికి పొరకలు కూడా మేమే ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు అని అడగచ్చు కదా. మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, పెద్దోళ్ళు కదా, ఐఏఎస్లు IPSలు కదా, గ్రూప్ 1 ఆఫీసర్లు కదా. అరే మీరెందుకు, వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, ఎందుకు చేశారు కనుక్కుంటే ఒక్కసారిగా 11,000 8,000 అవుతుందంటే కడుపు మండి బగ్గున ఎవరికి చెప్పుకోవాలో తెలియక, యూనియన్ లేవు, అసోసియేషన్ లేవు, ఎవరికి చెప్పాలంటే ఎవరు లేరు.
టక్కనే అందరూ కలిసి ఒక్కసారిగా 3,500 ఆపేశారంటే ప్రజలు ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకు ఆపేశారు. వాళ్ళు ఆపిన తర్వాత ఈరోజు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, సార్ మేము ఆగింది మా తప్పైతే తప్పే, మేము ఒప్పుకుంటున్నాం, కానీ మేము ఎందుకు ఆగాము, మా సమస్యలు ఇవి, మమ్మల్ని కార్పొరేషన్లో చేర్చండి, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, 15 ఏళ్ళ నుంచి ఉన్నాం, 15 జనరల్ బ్రేక్ అడుగుతున్నారు. కాబట్టి ఇంతమందికి నాకు ఆశ్చర్యకరంగా నాకు కూడా ఉంది. హెల్త్ వీళ్ళకి లేదు, హెల్త్ ఈఎస్ఐ లేదు, అలాగే పిఎఫ్ లేదు. చూడండి 25 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు అంటే ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళకేమీ తెలియదు. నేను చెప్పాను కదా ఇందాకే, వీళ్ళు ఒక చెట్లలాగా పనిచేసుకుంటున్నారు, నోరు లేదు అడగడానికి. కాబట్టి మేమందరం కూడా జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరు కష్టంగా ఉంటే వాళ్ళ పక్కన మీరు నిలబడి పోరాడండి అని మాకు నేర్పించినాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ కష్టాల్లో తిరుపతిలో దాదాపు 3,500 మంది ఉన్నారు. కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత, జిల్లా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అధికార ప్రతినిధి వీళ్ళందరూ కూడా మేమందరం కూడా వచ్చి వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగే వరకు జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మేము జిల్లా నాయకులుగా వీళ్ళకు తోడు భరోసా ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్. చెప్పండి, ఇప్పుడు చాలామంది మహిళలతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మహిళగా ఏం చెప్తారు? ముందుగా మహిళగా నేను ప్రైమ్ 9 టీవీకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతాను సార్. 4 రోజుల నుంచి కవరేజ్ ఇస్తూ ఏ ఛానల్ కూడా కవరేజ్ ఇవ్వకుండా ఇంత న్యాయ డిమాండ్లు మీరు చేయకపోతే జనసేన పార్టీ తరపు మేము తీవ్రంగా తీసుకుపోతాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ 3,007 మంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే లక్షల మంది అవుతారు. మిమ్మల్ని మేము ముట్టడించి మీ కార్యాలయం ముట్టడించాము, ఒక్క నిమిషం పట్టదు. దయచేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చండి, వాళ్ళకు మంచి జరిగేలాగా మీరు కోరుకోండి. పెద్ద బడ్జెట్ ఏం కాదు, అనవసరంగా ఆ బిల్డింగ్లు మార్చి ఈ బిల్డింగ్లు పడగొట్టి మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. వాళ్ళ న్యాయమైన కోరికలు జీతం పెంచండి, సెలవు దినాలు ప్రకటించండి, మాకు కూడా పిఎఫ్లు ఇవ్వండి అని కోరుకుంటున్నారు. వాటి న్యాయమైన డిమాండ్ కూడా చేయలేకపోతే నిజంగా మీ వ్యవస్థలు ఎందుకు మీరు సిగ్గు చేయడం చెప్పుకోవాలి. సార్ మీరు చెప్పండి, నిన్న మీ ఆధ్వర్యంలోనే భోజనం ఏర్పాటు చేసిన పరిస్థితి, ఈరోజు కూడా స్నాక్స్ అంటే తిరుమలకి లక్షలాది మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు అన్నార్తులకు ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి. మరి అక్కడ 20 ఏళ్ళుగా పనిచేస్తున్న వీళ్ళ ఆకలి జనసేన ఆధ్వర్యం మీరు తీరుస్తున్న పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది కలికాలం సార్, మొత్తం రాక్షసులే రాజ్యం వెళ్తున్నారు, ఏం చేయలేము. ఎందుకంటే కొంతకాలం రాక్షసులకి మన మొత్తము ప్రపంచం అంటే మన టోటల్ అంతా సహకరిస్తుందన్నమాట ఎవరికి, రాక్షసులకి. అలా ఉంది ఇప్పుడు రాక్షస పాలన. వాళ్ళకి కొంచెం కూడా వీళ్ళు మన అనే ఫీలింగ్ కొద్ది కూడా లేదు. 25 ఏళ్ళుగా పనిచేసే వీళ్ళ మీద ఎంత కచ్చగడ్డి నిన్న మీటింగ్ పెట్టి ఆ బాధలో కొంచెం షేర్ చేసుకుంటున్నాం మేము కూడా. ఖచ్చితంగా ఇదే కాదు, వీళ్ళకి న్యాయం జరిగిన తర్వాత జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. మేము ఖచ్చితంగా వీళ్ళ కోసం పోరాటం చేస్తాం సార్. జై జనసేన. సో మొత్తానికి అయితే ఏదైతే ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి కార్మికులకు అండగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిరోజు కూడా వస్తున్నారు. వాళ్ళకి నిన్న అన్నదానం చేస్తారు, ఇవాళ కూడా అన్న ఏదైతే సరఫరా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే టీటీడీ మాత్రం ఉదయం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాత్రం మాట్లాడుతూ ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ప్రస్తుతం టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పుడు వీళ్ళతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ బాలు.